చిన్న చిత్రాల సందడితో ఈ వేసవి సీజన్ పరుగులు పెడుతోంది. ఈ వారం కూడా 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చాయి. వాటిలో కాస్త అంచనాలున్న చిత్రం పారిజాత పర్వం. కీడాకోలతో ప్రేక్షకులను మెప్పించిన చైతన్యరావు, స్టార్ కమెడియన్ సునీల్, శ్రద్ధాదాస్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్లు ఆసక్తి రేకెత్తించేలా ఉండడంతో దీనిపై ప్రేక్షకులు చూపడింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం. హీరో కావాలన్న లక్ష్యంతో భీమవరం నుంచి హైదరాబాద్ వచ్చి కృష్ణానగర్ లో వాలిపోతాడు సీను. సినిమాల కోసం ప్రయత్నిస్తూ ఓ బార్ లో వెయిటర్ గా చేరుతాడు. అక్కడే పార్వతి డాన్సర్ గా పనిచేస్తుంది. బార్ ఓనర్ నుంచి పార్వతిని కాపాడే క్రమంలో అతడిని చంపేస్తాడు సీను. ఆ తరువాత నుంచి బార్ సీన్ గా మారి సెటిల్మెంట్ చేయడం మొదలు పెడతాడు. అతడి కథనే స్క్రిప్ట్ రాసుకుని దర్శకత్వ ప్రయత్నాలు చేస్తుంటాడు చైతన్య. ఆ కథ కొందరు నిర్మాతలకు నచ్చిన చైతు తన ఫ్రెండ్ హర్ష హీరోగా చేస్తాడనేసరికి అంతా వెనక్కి తగ్గుతారు. దీంతో విసిగిపోయిన చైతు తన కథను తానే నిర్మించాలని నిర్ణయానికి వస్తాడు. అందుకు కావాల్సిన డబ్బు సంపాదించడానికి ఎవరినైనా కిడ్నాప్ చేయాలనుకుంటాడు. తనని బాగా అవమానించిన నిర్మాతల్లో ఒకరైన శెట్టిని లక్ష్యంగా చేసుకుని అతడి భార్య సురేఖను కిడ్నాప్ చేసేందుకు రంగంలోకి దిగుతాడు. సరిగ్గా అప్పుడే బార్సీన్ గ్యాంగ్ కూడా ఆమెను కిడ్నాప్ చేసేందుకు వస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? వీళ్ళిద్దరిలో ఆమెను ఎవరు కిడ్నాప్ చేస్తారు? ఈ క్రమంలో చైతు గ్యాంగ్, బారూసీన్ గ్యాంగ్ కి ఎదురైన సవాళ్ళేంటి? సినిమా చేయాలన్న చైతన్య లక్ష్యం నెరవేరిందా లేదా అన్నది మిగతా కథ. బారూసీన్ కథ పట్టుకుని చైతు దర్శకత్వ ప్రయత్నాలు చేయడం, ఈ క్రమంలో అతడికి ఎదురయ్యే అవమానాలు, మరోవైపు అతని నెరేషన్ ద్వారా సమాంతరంగా అదే కథను ప్రేక్షకులకు పరిచయం చేయడం, ఇలా సినిమాని ఆరంభించిన తీరు చాలా బాగుంది. ఈ మధ్యలో స్టోరీ సిట్టింగ్స్, వైవా హర్ష హీరో అని చెప్పినప్పుడల్లా నిర్మాతలు స్పందించే తీరు, ఈ విషయమై హర్ష చైతన్యకు మధ్య జరిగే వాదనలు నవ్వులు పోయిస్తాయి. చైతన్య కిడ్నాప్ చేయాలని ఫిక్స్ కావడంతో కథ మలుపు తిరుగుతుంది. సురేఖను కిడ్నాప్ చేసేందుకు చైతన్య వేసే ప్లాన్ ఏమాత్రం ఆసక్తి రేకెత్తించదు. కాకపోతే సరిగ్గా అదే సమయానికి బార్సీన్ గ్యాంగ్ కూడా ఆమెనే కిడ్నాప్ చేసేందుకు రంగంలోకి దిగడంతో ఇంటర్వెల్ ఆసక్తికరంగా మారుతుంది. సెకండ్ హాఫ్ లో ఈ కిడ్నాప్ వ్యవహారం చుట్టూ ఓ కన్ఫ్యూజన్ డ్రామాను అల్లి ప్రేక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అది వర్కౌట్ కాలేదనే చెప్పాలి. అంతేకాదు, అసలు సీను కథలో సినిమా చేసేంత విషయం ఏముందన్నది ఎవ్వరికీ అర్థం కాదు. అందుకే ఈ కథతో ప్రేక్షకులు ఏ దశలోనూ కనెక్ట్ అవ్వని పరిస్థితి కనిపిస్తుంది. కిడ్నాప్ చేశాక చైతు, శ్రీను గ్యాంగ్స్ శెట్టి నుంచి డబ్బులు డిమాండ్ చేసిన తీరు మరీ సిల్లీగా అనిపిస్తుంది. కథ అసలు ఏ దశలోనూ సీరియస్ గా లేదు. కథనానికి తగ్గట్టుగానే ముగింపు కూడా ఉసూరు అనిపించేలా ఉంటుంది. దర్శకుడు అవ్వాలన్న లక్ష్యంతో జీవించే కుర్రాడిగా చైతన్య తన పాత్రలో సహజంగా ఒదిగిపోయాడు. తన నటనను పరీక్షించే సీన్స్ పెద్దగా లేకున్నా అక్కడక్కడ తనదైన కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. తనకు మాలవికకు మధ్య సాగే ప్రేమ కథలో ఎలాంటి ఫీల్ కనిపించదు. వారి ట్రాక్ సినిమాకి అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లా అడ్డు తగులుతూ ఉంటుంది. సునీల్, హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్ల పాత్రలు కథలో అక్కడక్కడ నవ్వులు పంచే ప్రయత్నం చేశాయి. సినిమా మొత్తంలో కాస్త కాలక్షేపాన్ని ఇచ్చేది వీళ్ళు ముగ్గురే. దర్శకుడు సంతోష్ రాసుకున్న కథలో లోపాలున్నాయి. స్క్రీన్ ప్లేలో మెరుపు లేదు. కథలో ఎక్కడ బలమైన సంఘర్షణ కనిపించదు. కిడ్నాప్ డ్రామా పూర్తిగా తేలిపోయింది. నేపథ్య సంగీతం మాత్రం అక్కడక్కడ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. చివరిగా చెప్పేది ఏంటంటే, మీకు కనుక ఓపిక ఉంటే సినిమాను ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు.